నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిని విద్యార్థుల విజయంగా అభివర్ణిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ సంబరాలు నిర్వహించింది. ఇక ఈ పరిణామంపై సీజేపీ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా స్పందిస్తూ తమ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరిందని పేర్కొంది. ఇక మహాత్మా గాంధీ స్ఫూర్తితో చేపట్టిన శాంతియుత పోరాటం ద్వారా లక్ష్యాలను సాధించవచ్చని నిరూపితమైంది. యువత పోరాటం ఫలించింది. ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరిది అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. మంత్రి రాజీనామా వార్త తెలియగానే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ లో రేపటి నుంచి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 26 నుంచి 31 వరకు నగరంలో మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ నిపుణులు వివరాల ప్రకారం ఈ నెలాఖరు వరకు నగరంలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక మరోవైపు భారత వాతావరణ శాఖ ఐఎండీ హైదరాబాద్ విభాగం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచనతో కూడిన ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు, ఉద్యమకారుల విజయమని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇది అప్రజాస్వామిక విధానాలపై సాధించిన గొప్ప గెలుపని ఆయన అభివర్ణించారు. రాహుల్ గాంధీ పోరాటం, దేశవ్యాప్తంగా విద్యార్థులు చూపిన ఐక్యత వల్ల కేంద్ర ప్రభుత్వం ధీరాక తప్పలేదని తెలిపారు. ఇక భవిష్యత్తులో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని బలమైన గుణపాఠం కేంద్రానికి దక్కిందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పతనానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి మెట్టు అని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. విద్యార్థుల నిరసనలను అణిచివేసేందుకే విద్యుత్ సరఫరా నిలిపివేసి మెట్రో సేవలు బంద్ చేసి లాఠీ చార్జీలు జరిపిన బెరవకుండా వేలాది మంది విద్యార్థులు ధర్నాలో పాల్గొనడం కేంద్రంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల మహమ్మారిని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా విద్యా సంస్థలు, కళాశాలల ప్రాంగణాల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇక హైదరాబాద్ లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. కళాశాల ప్రాంగణంలో మాదక ద్రవ్యాలను సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా సంబంధిత యాజమాన్యులనే బాధ్యులుగా చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక డ్రగ్స్ నియంత్రణ విషయంలో యాజమాన్యాలకు పాటు అధికారులు కల్పించడంతో పాటు ఇక వారిని బాధ్యులను కూడా చేయాలని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో విద్యా వ్యవస్థను తిరిగి సరైన మార్గంలో పెట్టేందుకు ఈ పరిణామం ఒక పెద్ద అడుగు అని అభివర్ణించారు. వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, తమ భవిష్యత్తును కాపాడుకునేందుకు పోరాడిన ప్రతి విద్యార్థికి, యువకుడికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. విద్యార్థుల ఐక్యతను చూసి గర్విస్తున్నానని రాహుల్ వ్యాఖ్యానించారు. మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకున్నప్పటికీ తమ ప్రధాన డిమాండ్లు ఇంకా నెరవేరలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థులు దేశ భవిష్యత్తును గౌరవిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన హింసలకు, లాఠీ చార్జీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే వాళ్ళని, రెండు ముఖ్యమైన డిమాండ్లను ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరిస్తుండగా ఆగస్టు వరకు సమయం ఇచ్చింది. నియోజకవర్గం పరిధిలోని మీ సేవ కేంద్రాలు, మీ సేవ వాట్సాప్ సేవల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అప్లికేషన్ ఫీజు దాదాపు ₹1000 ఉండగా 10,000 రీఫండబుల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మరో అప్డేట్ ఇచ్చింది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఫ్లాట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అలాగే కార్పెట్ ఏరియా 400 చదరపు అడుగులు ఉండనుంది. ఇక ప్రభుత్వ భూముల్లోనే ఈ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించనున్నారు. పేదలు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్ల సమీపంలోనే వీటిని నిర్మించి అందించనున్నారు. అయితే ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి దాదాపు ₹11,00,000 ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ప్రభుత్వం దాదాపు ₹5,00,000 సబ్సిడీ అందించనుండగా మిగతా ₹6,00,000 లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. ఖైరతాబాద్, నాంపల్లి, అంబర్పేట, కుకట్పల్లి, మేడ్చల్, సనత్ నగర్, సికింద్రాబాద్, మలక్పేట, రాజేంద్ర నగర్, మహేశ్వరం, శ్రీలింగంపల్లి, మల్కాజ్గిరి, ఇబ్రహీంపట్నం వంటి ఏరియాలో ఉన్న నిరుపయోగ ప్రభుత్వ భూములను గుర్తించి ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.